అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పీజే రఘు రంజిత్. విన్నారు కదా ఆర్ఎస్ శ్యామల గారు ఏమన్నారు. సో తన మాటలు విని నాకు కూడా నిజమేనేమో, నిజంగానే ఇప్పుడు మహిళల మీద దాడులు పెరిగిపోయాయేమో, మహిళలకు అసలు ఇక్కడ భద్రత లేకుండా ఉన్న పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అని నేను కూడా ఆల్మోస్ట్ నమ్మేశా. తర్వాత ఇది నిజమా కాదా, ఎందుకంటే ప్రతిపక్షంలోనోడు 100 అంటారు. నిజంగానే వంగలపూడి అనిత గారు నిజంగానే సరిగ్గా ఆ శాఖని హ్యాండిల్ చేయట్లేదా అని నాకు డౌట్ వచ్చండి. నేను కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నానండి, అంటే రిలేటెడ్ టు డేటా. సో ఈ వీడియో కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్కి సంబంధించే ఉంటుంది. నేను అంటే మొత్తం ఈ రీసెర్చ్లో భాగంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్కి సంబంధించిన రీసెర్చ్లో భాగంగా నేను కొన్ని ఆర్టికల్స్ చదవడం, అంటే వితౌట్ ప్రూఫ్ నేను ఏది మాట్లాడను. ఇప్పుడు కూడా మీకు విత్ ప్రూఫ్ గ్రాఫ్ వేసి మరీ నేను చూపిస్తాను, ఓకేనా? సో డెఫినెట్లీ మీరు షాక్ అవుతారు. అంటే అంత చేంజ్ ఉందా ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి అని. సో మీరు ఒకసారి గ్రాఫ్ చూడండి. టోటల్ క్రైమ్స్ 2023 జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు 97,760 క్రైమ్స్ జరిగాయి. టోటల్ క్రైమ్స్ 2024లో అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 92,094 క్రైమ్స్ జరిగాయి. మహిళల మీద క్రైమ్స్ 27,551 క్రైమ్స్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగితే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి 24,776 క్రైమ్స్ జరిగాయి. రోడ్ యాక్సిడెంట్స్ 2023లో చనిపోయిన వాళ్ళ సంఖ్య 7,572 మెంబర్స్ చనిపోయారు. 2024 7,315 మెంబర్స్ చనిపోయారు. రోడ్ యాక్సిడెంట్ జరిగి బతికినోళ్ళు దాదాపు 11,025 మంది బతికారు. రోడ్ యాక్సిడెంట్ అయ్యి బతికిన వాళ్ళ సంఖ్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. 2024 కూటమి ప్రభుత్వంలో రోడ్ యాక్సిడెంట్ జరిగి బతికిన వాళ్ళ సంఖ్య 10,373. మొత్తం మీకు డెత్స్, చావులు 2023లో 8,136 చనిపోతే 2024లో 7,863 మంది చనిపోయారు. అటెంప్ట్ టు మర్డర్స్ 2023లో 1,322 జరిగితే 2024లో 1,003 జరిగింది. మీరు ఒకసారి రేట్స్ చూస్తే టోటల్ క్రైమ్స్ 5.8% తగ్గింది. క్రైమ్స్ ఆన్ అగెన్స్ట్ ఉమెన్, మహిళల మీద జరిగిన దాడులు దాదాపు 10% తగ్గింది. రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు దాదాపు 3.9% తగ్గింది. రోడ్ యాక్సిడెంట్లో రోడ్ యాక్సిడెంట్ అయిన వాళ్ళు, నాన్ ఫెటల్ అంటే చనిపోని వాళ్ళు, రోడ్ యాక్సిడెంట్ అయ్యి బతికిన వాళ్ళు 5.9% ఉంది. అటెంప్ట్ టు మర్డర్స్ దాదాపుగా 24%. షాకింగ్ ఇదైతే 24% తగ్గింది. ఆర్ఎస్ శ్యామల గారు వింటున్నారు కదా మీరు? డేటా మాట్లాడదామా? మీడియా ముందుకు వచ్చి ఎవరో రాసిచ్చింది చదవడం కాదండి, మేకప్ వేసుకుని. దయచేసి గెట్ యువర్ ఫ్యాక్ట్స్ రైట్. లా అండ్ ఆర్డర్కి సంబంధించినంత వరకు వైఎస్ఆర్సీపీ కన్నా, బాగా గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ కన్నా వంగలపూడి అనిత గారు ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. ఎక్స్ట్రాడినరీ. తానేటి వనిత గారి కన్నా, ఇంట్లో పిల్లలు సరిగ్గా పెంచలేదు కాబట్టి రేపులు అయిపోతున్నాయని చెప్పిన హోంమంత్రి కన్నా సడన్గా తనిఖీలు చేయడం, ఇమీడియట్గా రివ్యూ మీటింగ్స్ పెట్టడం, దానికి సంబంధించిన నిర్ణయాలని క్యాబినెట్తో చర్చించడం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడంలో అనితా వంగలపూడి సూపర్ సక్సెస్ అయిపోయారు కదా. మీకు స్టాటిస్టిక్సే చెప్పాయి. అది నేను చెప్పడం ఏంటి, దీంట్లో నేను చెప్పేది ఏముంది? స్టాటిస్టిక్సే చెప్పాయి. పోనీ నేనేమన్నా ఫేక్ మాటలు చెప్పానా? ఇది సాక్షాత్తు ఏపీ డీజీపీ గారు చెప్పింది. ఐ థింక్ 29th డిసెంబర్ 2024. నేను కుదిరితే ఆర్టికల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పడేస్తాను. విత్ ప్రూఫ్. ఇది విత్ ప్రూఫ్ నేను మాట్లాడింది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోనే ఉంది. అంటే కంట్రోల్లోకి వస్తుంది. 7 నెలల్లో డిక్లైన్ చూపించారు కదా హోంమంత్రి. ఇంతకన్నా పర్ఫార్మెన్స్ ఇంకేముంటుంది? నార్మల్గా దిశ యాప్ వచ్చేసింది, అందరికీ భద్రత కల్పించేసాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఒక అబద్ధపు మాటని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లారండి. సో నిజంగానే దిశ యాప్కి సంబంధించి అంత స్ట్రాంగ్గా జరిగిందా అని ఒకసారి చూస్తే,
2020లో 17,089 దాడులు జరిగాయి మహిళల మీద. 2022కి 25,503 దాడులు జరిగాయి. అంటే దాదాపుగా డబుల్, అంటే 50% పెరిగింది. 1 to డబుల్ అయిపోయింది. కోవిడ్కి ముందు, కోవిడ్ తర్వాత 1 to డబుల్ అయిపోయింది. ఇలా అన్నారు కదా. ఇప్పుడు చిన్నపిల్లల మీద ఎలా ఏ మేరకు దాడులు జరిగాయో ఒకసారి చూద్దాం. ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం చైల్డ్ రేప్స్ 2019లో 266 జరిగాయి, 2020లో 274 జరిగాయి, 2021లో 291 జరిగాయి, 2021లో 1204 జరిగాయి. దాదాపు 4 ఏళ్లలో 2035 మంది చిన్నపిల్లల మీద రేపులు, దాడులు జరిగాయి. ఆ రోజు ఆర్ శ్యామల గారు ఆ రోజు ఎందుకు మీరు ప్రశ్నించలా? ఆ రోజు బయటికి రాలేదు మేడం, మనం అసలు మాట్లాడలేదే, మనం ఎక్కడున్నాం కూడా ఎవరికి తెలియదే. ఎన్సీఆర్బి డేటా ప్రకారం చిన్నపిల్లల మీద రేప్స్ 2018లో నెలకి 20 జరిగితే 2022లో నెలకి 100 జరుగుతున్నాయి. 100. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ 20 నుంచి 5, అంటే దాదాపు 5 పెరిగింది. 5 times పెరిగిపోయింది. ఆర్ శ్యామల గారు ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టారా అంటే నేను చూడలా. మీరు నాకు చెప్పండి, మీరు ఉంటే. నిజంగా లా అండ్ ఆర్డర్ గతి తప్పుతోంది అని తను ఏదైతే చెప్తుందో అది అబద్ధం కదా. తప్పు ఆర్ శ్యామల నువ్వు చేస్తుంది, చాలా తప్పు నువ్వు చేస్తుంది. మహాపాపం చేస్తున్నావు నువ్వు. చావుల్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారు మీరు. ఎన్సీఆర్బి డేటా ప్రకారం 2022లో 25,503 క్రైమ్స్ జరిగాయి, మహిళల మీద చేశారు. ఓకేనా? అది ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైయెస్ట్ రికార్డ్ తెలుసా? 2022లో 25,503 దాడులు మహిళల మీద జరగడం ఆంధ్రప్రదేశ్లో హిస్టారికల్ రికార్డ్. అది అన్బీటబుల్ రికార్డ్. అది దానికి ముందు 2013లో ఉన్నప్పుడు తెలంగాణ, ఆంధ్ర కలిపి 32,000 ఉంటే, 32,000 పైగా ఉంటే, ఒక్క ఆంధ్రప్రదేశ్ సీమాంధ్ర ప్రాంతంలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి దయతో 25,503 దాడులు జరిగాయి, మహిళల మీద క్రైమ్స్ జరిగాయి. ఆ రోజు మనం మాట్లాడలేదేంటి శ్యామల గారు? ఎన్సీఆర్బి డేటా ప్రకారం 2022లో 3,308 మంది పిల్లల మీద రేప్ అటెంప్ట్స్ జరిగాయి. నాకు నేను చెప్పాను కదా. 2021లో 2,669 మంది మీద జరిగాయి. అంటే దేశంలో 8.1% పెరిగితే ఒక్క ఆంధ్రప్రదేశ్లో 24% పెరిగింది. 24%. కెన్ యూ ఇమాజిన్? 24%. మీరు ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి, నేను ఇందాక వీడియో ప్లే చేసినట్టు, మహిళలకు భద్రత లేదు, ఆడ మగ లేదు, లింగం చూడట్లా, భేదం చూడట్లా అంటే అసలు మీరు 5 ఏళ్ళు అసలు ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాకిస్తాన్ టెర్రరిస్ట్కి ఎలాగైతే ఫ్రీ లైసెన్స్ వస్తుందో, మీరు 5 ఏళ్ళు ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారు క్రైమ్స్ చేయడానికి. మీరు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారా? మీరు ఈరోజు వచ్చి నంగనాచిక బుర్రలు చెప్తే వినడానికి ఎలాగ అసలు? ఇంత జరుగుతుంటే, ఇంత భయంకరమైన, అంటే అది ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో వాళ్ళు చెప్తున్నారు దారుణంగా ఉంది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మీ స్టేట్లో అని. నేను చూడలా. తానేటి వనిత అనే వ్యక్తి రివ్యూ మీటింగ్స్ టక్క పెట్టినట్టు నేను చూడలా. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఈ రేపులన్నీ దగ్గరుండి చేయించారని నేను అనట్లా. ఇది కలియుగం. అది కామన్ జరుగుద్ది. అది జరుగుతున్న దానికి నువ్వు తీసుకున్న మెజర్స్ ఏంటన్నది కదా. మీకు తెలుసా, విజయవాడలో దాదాపు 3,000 సీసీ కెమెరాలని ఇన్స్టాల్ చేశారు ఇప్పుడున్న హోంమంత్రి వంగలపూడి అనిత గారు. పోలీసులు అసలు ఎంత స్ట్రాంగెస్ట్గా ఉన్నారో మీకు ఐడియా ఉందా? అసలు వాళ్ళు గంజాయికి సంబంధించి సుమారు 672 క్రిమినల్స్ని వాళ్ళు పట్టుకున్నారు. ఆ విషయం తెలుసా మీకు? గంజాయికి సంబంధించిన వాళ్ళని, గంజాయికి అక్రమ రవాణా చేస్తున్న వాళ్ళని. మనకి ఇవేం తెలియవు కదా. మనం ఆర్ శ్యామల గారి ప్రెస్ మీట్లో అసలు ఈ రాష్ట్రంలో ఏమైపోయింది,
ఆడదానికి అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ? అసలు పవన్ కళ్యాణ్ గారి షాకే కాదు. నేను వెయిట్ చేసే ఎవరన్నా చెప్తారేమో ఇది ఈ అంటే ఇంత నిజాలు అంటే పర్ఫార్మెన్స్ బాగాలేక నిజం దాచేస్తుంటే ఏమో అనుకోవచ్చు. టీడీపీ వాళ్ళు కొంచెం అప్గ్రేడ్ అవ్వండి. మీ శాఖల్లో జరిగేవి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే కూడా మేమే ఆన్సర్ ఇవ్వాలంటే అది కష్టమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు 2 పట్టుకున్నారు. ఒకటి లా అండ్ ఆర్డర్ పట్టుకున్నారు, 2 సూపర్ సిక్స్ అయిపోతుంది, ఈ జూన్కి అయిపోతుంది. లా అండ్ ఆర్డర్ని వాళ్ళు దీన్ని కంటిన్యూ చేస్తారు. మీరు దీన్ని అప్డేటెడ్గా రెగ్యులర్గా దీని గురించి మీరు మాట్లాడకపోతే అసలు అది చాలా రాంగ్ వేలోకి తీసుకెళ్ళిపోద్ది. అంటే నిజంగానే శాంతి భద్రతలు లోపించారు. ఇప్పుడు చూడండి, మీరు గ్రాఫ్ చూస్తే అసలు వంగలపూడి అనిత గారి పర్ఫార్మెన్స్ అదిరిపోయింది వెన్ కంపేర్ టు వైఎస్ఆర్సీపీ. 1995 సిబిఐ అని అన్నారు కాబట్టి నాకు వ్యక్తిగతంగా వంగలపూడి అనిత గారి మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. 1995 చంద్రబాబు నాయుడు అంటే మామూలుడు కాదు, చాలామందికి ఇన్స్పిరేషన్. అలాంటి ముఖ్యమంత్రి. మేము ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం కూడా మాకు రీచ్ అవ్వాల. కాకపోతే 100 times బెటర్ దాన్ వైసీపీ. నేను మీకు చెప్పిన డిక్లైన్ రైట్ 7 monthsలో చేసి చూపించింది హోమ్ మినిస్టర్. హ్యాట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్, హ్యాట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డీజీపీ, హ్యాట్స్ ఆఫ్ హోమ్ మినిస్టర్, హ్యాట్స్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు. కమెంట్స్లో ఇప్పుడు మీరు తెలియజేయండి, లా అండ్ ఆర్డర్ని చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా హ్యాండిల్ చేశారా, జగన్ గారు సరిగ్గా హ్యాండిల్ చేశారా? కమెంట్స్ రూపంలో మీరు తెలియజేయండి. ఇప్పుడు డేటా మొత్తం మీ ముందు పెట్టా, విత్ ప్రూఫ్ పెట్టాను కదా, నేను ఏది అబద్ధాలు చెప్పలేదు ఎక్కడ, విత్ ప్రూఫ్ మీ ముందు పెట్టాను. ఇప్పుడు మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి, అసలు లా అండ్ ఆర్డర్ని చక్కగా ఎవరు హ్యాండిల్ చేస్తారు? లా అండ్ ఆర్డర్ అనేది పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు. లా అండ్ ఆర్డర్ అన్నది లేదా హోమ్ శాఖ అన్నది పవన్ కళ్యాణ్ హ్యాస్ నో వే కనెక్టెడ్. ఆయన మహా అయితే ప్రతిపాదన చేయగలడు అంతే. అందుకనే నేను ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను అసలు చెప్పట్లే ఎక్కడ, ఎందుకంటే ఆయనకి దీనికి సంబంధం లేదు, అస్సలు సంబంధం లేదు. నేనేంటంటే ఐ వాంట్ టు డిఫెండ్ టీడీపీ. తెలుగుదేశం పార్టీని నేను వెనకేసుకొని రావాలి ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు చేస్తున్నావు కూడా నువ్వు చేయలేదంటే అది అంతకన్నా ఘోరం ఇంకోటి ఉండదు. సో కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాల్ని తెలియజేయండి అని కోరుకుంటూ, జై జనసేన, జై హింద్.